चेन क्लीन करना है मेरे को, तो घर में जाके क्लीन करके आ जाता हूँ और टाइट फिर से आता हूँ. మంచిగా ఇగో చైన్ అయితే రిపీట్ చేసిన మొత్తం దుమ్ము చూడండి ఎట్లున్నది. దీని మీద ఇంకో క్లియర్గా కనిపిస్తలేదు మీకు అంతా. ఇదంతా గలీజ్ అయిపోయింది. సో మెయిన్ స్ప్రాకెట్ తీస్తే ఏమవుతుందంటే అంతా క్లీన్ చేయొచ్చు, క్లియర్గా క్లీన్ చేయొచ్చు. బండి అంతా ఖరాబ్ అవుతుంది. ఇగో చైన్ వెనకాల ఇది చేసి టైర్ అన్నీ ఖరాబ్ అవుతున్నది. వాష్ బీ చేయలేదు, 3 months అయింది బండి వాష్ చేయక. సో మోస్ట్లీ ఇప్పుడైతే క్లీన్ చేస్తాను నేను. ఇప్పుడు అంటే ఎండ చూసారు ఎంత కొడుతుందో, ఇంత ఎండలో ఎండ క్లీన్ చేస్తా బ్రో నేను. స్ప్రాకెట్ బి ఎట్లా అయిపోయింది చూడు, స్ప్రాకెట్ కనిపిస్తుందా, స్ప్రాకెట్ అంతా మొత్తం లోపల గలీజ్ అయిపోయింది. అండ్ నా ఇదంతా క్లీన్ చేయాలి నేను. క్లీన్ చేయాలి అంటే అంత ఎంత టైం పడుతుందో. లైట్ అడ్డంగా వస్తుంది, నేను కనిపిస్తలే కావచ్చు అది. సో ఇప్పుడు అంతా మంచిగా క్లీన్ చేయాలి నేను. చైన్ లూప్ చేద్దామని చెప్పి తీసుకొచ్చిన బ్రో ఐటమ్స్ అన్నీ. చైన్ క్లీనరు, చైన్ లూప్ తక్కువ ఉన్నది. సో ఇదంతా రికార్డ్ చేద్దామని అంతా సెటప్ చేద్దామని చూస్తున్నా. కానీ ఎండ మాత్రం ఏమున్నదంటే అబ్బాబ్బాబ్బా వేరే లెవెల్ ఎండ ఉన్నది. ఈ ఎండలో ఏం చేస్తా బ్రో నేను. ఫస్ట్ బైక్ మీకు న్యాచురల్ ఐడియల్ సౌండ్ వినిపిస్తా. స్టార్ట్ చేయరా బాబు. అయిపోయిందా? అయిపోయింది కదా. చైన్ సౌండ్ వినండి జస్ట్. అరే షిట్, స్టాండ్ తీయాలి. మా బండి ఇట్లా పెట్టి పోయినా కదా మొత్తం వర్షం స్టార్ట్ అయింది. బండి ఏం చేయాలి ఇప్పుడు? నేను కడగాల, వర్షం వదిలేసేయాలా, ఏంది కథ?
యాక్చువల్లీ వర్షం పడుతుంది కాబట్టి ఏం చేయొద్దు, బట్ నేను చేసేసిన, ఎందుకంటే మనం ముందు నుంచి ఫిక్స్ అయి ఉండే కాబట్టి చేయాలని చెప్పి అందుకే వేసేసినాం. సో అమ్మో దమ్ వస్తుంది. అండ్ కొంతసేపు ఆరినాక మంచిగా దాన్ని లూప్ చేద్దాం. లూప్ చేసి మంచిగా ఏమైనా ఉంటే రాద్దాం, లేదంటే లూప్ చేసి వదిలేస్తాం. ఎందుకంటే వర్షంలో ఏం చేస్తామో ఇంకేదో పెడతాం. దట్స్ ఆల్. కానీ వర్షంలో వాష్ చేయొద్దు, ఇది మాత్రం ఫిక్స్. ఇక నేనే వేసేసిన, ఇక తప్పు సరిగా ఇప్పుడు మంచిగా క్లీన్ అవుతుందో మళ్ళీ వర్షం పడుతుందో. మొత్తం బ్లాక్ అయిపోయింది పైన, చూస్తారా మొత్తం బ్లాక్ అయిపోయింది. ఐ డోంట్ నో బ్రో. ఓకే, నేను పోయి స్నానం చేస్తాను అప్పుడు లోపల. ఎట్లనో లూబే కాబట్టి దానికి దీంతో ఏం సంబంధం లేదు. అండ్ సడన్గా వర్షం పడేసరికి మైండ్ షాక్ అయిపోయింది. అమ్మ ఇంకేం చేయాలి అర్థం కాలే. ఓకే హ్యాపెన్స్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్.